హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. మన నర్సరీలో పూసిన ఓ అందమైన సన్ఫ్లవర్ చూస్తారు కదా, చాలా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో దొరికే వస్తువులతోనే గులాబీ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది గ్రో అనేది ఉంటుందన్నమాట. గ్రో అయితే మనకి మంచి మంచి వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మీరు వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, అండ్ ఒక లైక్ ఇస్తున్నారు, అంతే. సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ సమ్మర్ సీజన్లో మన మొక్కలకి ఎటువంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు హెల్తీగా తయారవుతాయి. ఆ వీడియోస్ అన్నీ నేను బ్యాక్ టు బ్యాక్ చేస్తాను. వీడియో అయితే చూడండి. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ మొక్కలకి, గులాబీ మొక్కలకి ఆకులు నల్లగా మారిపోవడం ఇప్పుడు సమ్మర్ సీజన్లో మెయిన్ ప్రాబ్లం అనమాట. ఆకులు ముడతగా రావడం, మొగ్గలు పువ్వులు పూయకుండానే రాలిపోవడం, ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడైతే మనము కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేము కాబట్టి, ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఇవ్వాలి. మిలీబగ్స్ లాగా ఉందన్నమాట. ఒక ఫంగస్ అయితే అటాక్ అయింది ఈ ప్లాంట్కి. ఇలాంటి ప్లాంట్స్కి మనము ఈ ఫర్టిలైజర్ అయితే ఫస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా నేను చెప్తాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ అయితే చేద్దాము. మొక్కలన్నీ ఎండిపోయినాయి, అన్నీ ముడతొచ్చిన ఆకులు అండ్ ఎండిపోయిన కొమ్మలే మనము కట్ చేద్దాము. నెలకొక్కసారైనా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ చేయకపోతే, ఇప్పుడు ఇందాక చూసారు కదా ఫ్లవర్ వచ్చేసి, అది ఫ్లవర్ మనం కట్ చేయకపోతే అలానే ఉండిపోతుంది అనమాట, రాలిపోదు. మనం కట్ చేస్తే సైడ్ నుంచి న్యూ బ్రాంచెస్ వచ్చి మొగ్గలు పూలు పూసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా కుండీలో ఉన్న మట్టి లూజ్ చేసుకోవాలి. గడ్డి ఏమైనా పెరిగిపోతే గడ్డిని తీసేసి ఈ విధంగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నమాట, క్లీన్గా ఉండాలి కుండీలో. ఈ విధంగా కొద్దిగా మనం లూజ్ చేసుకున్నాము. పొటాషియం, రెడ్ పొటాష్ అనేసి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అండ్ కొద్దిగా 1 స్పూను రెడ్ పొటాష్, 1 స్పూను పసుపు యాడ్ చేయండి. రెడ్ పొటాష్ ఇలా ఉంటుంది. ఫస్ట్ వేసేసా, కాకపోతే వీడియో తీయలేదన్నమాట. రెడ్ పొటాష్ వేసేసిన తర్వాత ఆకులన్నీ తడిచేలాగా పసుపు కలుపుకున్నాం కదా, ఫస్ట్ మనము వాటర్ అయితే ఈ విధంగా స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. స్ప్రే డబ్బా ఉంటే మంచిగా స్ప్రే చేసిన ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే అయితే చేయండి. మొక్కలకి ఎక్కువ వాటరింగ్ కూడా చేయొద్దు ఫ్రెండ్స్. వాటరింగ్ చేస్తే ఈ విధంగా ఆకులు ముడతొచ్చేస్తాయి అండ్ మొగ్గలు పువ్వులు పోయకుండానే రాలిపోయే అవకాశం ఉంటుంది. వాటరింగ్ కూడా చెక్ చేసుకొని వాటరింగ్ ఇవ్వండి. అండ్ ఫర్టిలైజర్ కూడా మీరు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే మీకు బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో. ఓకే, మీరు మన ఛానల్ని ఫాలో అయితే మనం మన గులాబీ మొక్కలకి మనం ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ రాబోయే వీడియోలు మిస్ కాకుండా ఉంటారు. అండ్ మొక్కల ఇన్ఫర్మేషన్ కోసం మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఛానల్ వచ్చేసి. మన నర్సరీ వచ్చేసి జనగాం, హైదరాబాద్ రోడ్, పెంబర్తి. వెళ్ళక ముందే ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే మన నర్సరీ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.